రైట్. శివప్రద్ గారు, మీరు మీ గుమ్మడికాయలు దొంగిలించినప్పుడు మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఇది ప్రతీకార రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ అని మిమ్మల్ని విచారణకు పిలిచినప్పుడు ఎందుకు ఇలాంటి వర్షంతో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు? గుడ్ ఈవినింగ్ రోజా గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరు కూడా. ముఖ్యంగా మనమంతా కూడా చూస్తున్నాం, కాళేశ్వరం కమిషన్ లో నోటీస్ ఇచ్చిన కేసీఆర్ గారి కంటే అది కూడా ఎక్స్టెన్షన్ తర్వాత ఓ బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల ఉత్సవాలు చేసుకున్న సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజల స్పందన వచ్చిన తర్వాత 100% కాళేశ్వరం అయిపోతుంది, కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది అన్న సందర్భంలో మళ్ళీ కూడా కమిషన్ టైం ఎక్స్టెన్షన్ చేసిన తెల్లారే కేసీఆర్ గారికి నోటీసులు అందినాయి. ఓకే, డెఫినెట్ గా మేము నోటీసులకు స్పందిస్తాము, అంతా పక్కన పెడితే ఇది ఏదైతే ఏసీబీ విచారణ ఉందో ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి, ఆ ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి కంప్లైంట్ 2023 డిసెంబర్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏసీబీ కంప్లైంట్ ఇచ్చారు. ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం కాలం విచారణ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్, ఏసీబీ డైరెక్ట్ గా కేసు చేయకుండా మొత్తం కూడా చేసి తర్వాత అనుమతులు వచ్చిన తర్వాత డిసెంబర్ 20, 2024లో కేసు నమోదు చేశారు. నమోదు చేసిన సందర్భంలో కేటీఆర్ గారిని నోటీస్ ఇచ్చిర్రు, విచారణ చేసిర్రు ఏసీబీ. ఎప్పుడు జనవరి 8 రోజు రెండోసారి నోటీస్ ఇచ్చిర్రు. 9 రోజు, జనవరి 9 రోజు సుదీర్ఘంగా 7 గంటల సేపు విచారణ చేసిర్రు. 82 ప్రశ్నలు అడిగిరు, దానికి సమాధానం కూడా తీసుకోవడం జరిగింది. స్పష్టంగా విషయం ఏంటంటే దాని తర్వాత ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా జనవరి 16 రోజు ఈడీ కూడా 8 గంటల విచారణ చేసింది, 40 క్వశ్చన్లు వేసింది, విచారణ ముగిసింది. ముగిసిన తర్వాత దాదాపు ఈరోజు ఎన్నికల 5 నెలల కాలం ముగిసిన తర్వాత కేటీఆర్ గారు అక్కడ డల్లాస్ లో జూన్ 1 సందర్భంగా జరిగేటటువంటి 25 సంవత్సరాల బీఆర్ఎస్ ఆవిర్భావ సంబరాలు జరుపుకునే సందర్భంలో 26 రోజు కేటీఆర్ గారు పోయేది ఉంది యుఎస్ కి, యూకేకి. ఈ సందర్భంలో నోటీసులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి నోటీసులు మనం చూసుకుంటే ఒక 4 రోజుల ముందుకు పోతే ఈడీ నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి కేసులో మాట్లాడదాం. శుభ్రత్ గారు, నేషనల్ హెరాల్డ్ కేసు గురించి కూడా మాట్లాడదాము. అయితే మీరు ఒక అడ్వకేట్ గా కూడా ఉన్నారు కాబట్టి ఒకటి ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు పర్టికులర్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళని విచారణకు పిలవడము, మళ్ళీ విచారణకు పిలవడము తప్పు కాదండి. ఇప్పుడు మరి మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి మీది? అభ్యంతరం ఏంటంటే సందర్భం గురించి మేము మాట్లాడుతున్నాం. జనవరి 9 రోజు ఒకసారి విచారణ చేసిర్రు. జనవరి 9 తర్వాత ఇప్పటి వరకు అంటే మే 26 వరకు ఏసీబీ ఏం చేస్తుంది? ఈ రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ల కోసం వెయిట్ చేస్తుందా? ఏ సందర్భంలో వాళ్ళు నోటీసులు రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ ప్రకారంగా ఎప్పుడు నోటీసులు ఇవ్వమంటే అప్పుడు ఇచ్చే ప్రకారంగానే జరుగుతుంది. మనం కాళేశ్వరం కమిషన్ అయినా చూసినాం, దీంట్లోనే చూసినాం. ప్రతి సందర్భంలో కూడా 100% రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేది తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా గమనించింది. ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్? 100% ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి గారి పేరు చార్జ్ షీట్ లో నమోదైంది. దాంట్లో స్పష్టంగా అక్కడ ఏదైతే చెల్లింపులు ఉన్నాయో టికెట్లు ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళతోని అనిల్ కుమార్ గారు కావచ్చు, షబీర్ అలీ కావచ్చు, సుదర్శన్ కావచ్చు, వీళ్ళతోని డబ్బులు చెల్లింపు చేపించిండు ఆ యంగ్ ఇండియా సంస్థకు అనేది స్పష్టంగా ఆ నేషనల్ హెరాల్డ్ కేసులో స్పష్టంగా పేర్కొన్నారు. దాన్ని డైవర్షన్ చేయాలి. ఈ రోజు ఎట్లుందంటే జాతీయ సంస్థలు కూడా ఈడీ విచారణ చేసి నమోదు చేసిన తర్వాత ఇప్పటివరకు ఆయన నోటీసులు ఇవ్వదు, ఏం చేయదు. ఆయన పేరు వచ్చింది బహిర్గతం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వరు. రేవంత్ రెడ్డి గారు కూడా తెల్లారే ఒక 24 గంటల లోపలనే మోడీ గారిని కలుస్తారు, చట్టాలు పట్టాలు వేసుకొని సుదీర్ఘంగా మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు. కానీ అదే ఈడీ తెలంగాణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఈ ఏసీబీ కేసు కాగానే ఈడీ కేసు నమోదు చేయడం ఈడీకి సంబంధించిన అంశం అయినప్పటికీ ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేసింది. దాని మీద ఇప్పటివరకు ఏం లేదు. ఇట్లనే ప్రతి సందర్భంలో ఈ సంస్థలన్నీ కూడా, ఈ రాష్ట్ర సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర సంస్థలంతా కూడా గతంలో కూడా ఈడీ ఐటీ రైడ్ లైన్ అండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయిన తర్వాత కనీసం ఎందుకు రైడ్ చేసినాము, ఏం బయటకు వచ్చిందని కూడా చెప్పనటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్పలేరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పలేరు. అదే ఎట్లున్నాయంటే సంస్థలు, కేంద్ర సంస్థలు కూడా 100% మోడీ గారి డైరెక్షన్ ప్రకారంగా నడుస్తున్నాయి, చట్టబద్ధంగా వ్యవహరిస్తలేవు. అది చాలా ఉదాహరణలు, 100 ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు పర్టికులర్ కేటీఆర్ గారు 100% పోతున్నాడు అని తెలుసు కదా. యుఎస్ పోతున్నాడు, ముందర నుండి షెడ్యూల్ 26 రోజు పోతున్నాడు. ఫస్ట్ రోజు ప్రోగ్రామ్ ఉంది, తర్వాత యూకే లో ఉంది. ఎందుకు కేటీఆర్ టూర్
ఫిక్స్ అయిన టూర్ తర్వాత ఎందుకు ఈ రకంగా వాళ్ళు నోటీసులు ఇచ్చారని అనుకుంటున్నారు? దేనికి? అంటే కేటీఆర్ యూకే యుఎస్ఏలో మీ రజతోత్సవ సభలకి హాజరవుతూ మీకు వచ్చేటువంటి మైలేజ్ను అడ్డుకోవడం కోసం ఈ రకంగా ప్లాన్ చేశారా అనుకుంటున్నారా మీరు రేవంత్? 100% కదండి. ఈ రోజు కేటీఆర్ గారిని రజతోత్సవ సభలకు ఏది విదేశాల్లో మీ పార్టీకి వచ్చేటువంటి మైలేజ్ ను అడ్డుకోవడం కోసం ఇప్పుడు నోటీసులను మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారంటారా? 100% కదా. అదే విధంగా ఇంకో డైవర్షన్ కూడా ఏంటంటే నేషనల్ హెరాల్డ్ కేసు ఒకటి ఉంది. మిస్ వరల్డ్ సంబంధించినటువంటి కంటెస్టెంట్ యూకేకి సంబంధించినటువంటి కంటెస్టెంట్ ఏం ఆరోపణలు చేసింది మనం చూసినాము. అవన్నిటి నుండి డైవర్షన్ చేయాలి, ప్రజల దృష్టి మళ్లించాలి. మళ్ళా ఈరోజు అంతా ప్రథమంగా పత్రికల మొత్తం కూడా ఈ నోటీసులు గతంలోనే క్లియర్ గా చెప్పినాం. అది ఒక పాలసీ డిసిషన్ ని ఆ రోజు మంత్రిగా కేటీఆర్ గారు డిసిషన్ తీసుకుంటూ. ఈ రోజు ఒక విషయం అండి, ఈ రోజు ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ కి సంబంధించి స్పాన్సర్షిప్ వస్తుంది అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం. వచ్చిందండి స్పాన్సర్షిప్ రానంత మాత్రాన ఈ రోజు ఈవెంట్ ఆపేసిరా, మిస్ వరల్డ్ ఈవెంట్ ఆపేసిరా? అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి ఈవెంట్ కండక్ట్ చేస్తుంది కదా. సో అలాగే ఫార్ములా ఈ రేస్ లో మీరు కూడా అప్పుడు అలాగే ప్రవర్తించారంటారు అంతే కదా. ఆ రోజు ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఆ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసినాం. దాని ద్వారా ఒక ఫస్ట్ సీజన్ కండక్ట్ చేసిన సందర్భంలో 700 కోట్ల ప్రయోజనం చేకూరింది హైదరాబాద్ ఎకనామిక్ అని చెప్పేసి స్పష్టంగా నివేదికలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ రోజు వచ్చేటటువంటి అందాల పోటీతో ఏమున్నది? ఈ రోజు మన ఖ్యాతి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా బదలాం అయిపోయినా తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు, మహిళల్ని ఒక మనుషుల్లాగా చూస్తలేరు అనేది స్పష్టంగా ఎంత ఘోరమైనటువంటి అవమానం అండి ఇది. రైట్ అండి. మన తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ తగ్గిందా పెరిగిందా? ఓకే. కాబట్టి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ 6 గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఈరోజు ఒడ్లుకొనే పరిస్థితి లేదు. ఈ సమస్యలన్నింటిపై ప్రతిపక్షం మాట్లాడుతుంది కాబట్టి వీటన్నింటి నుంచి డైవర్షన్ కోసం ఈ రకంగా మిమ్మల్ని నోటీసుల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తోంది ప్రభుత్వం అంటున్నారు.